తోటకూర రైస్ అయితే చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి సెలవు అయినా కూడా నేను మా హస్బెండ్ కోసము లంచ్ బాక్స్ అయితే తయారు చేస్తున్నాను. మా హస్బెండ్ ఈ మధ్య డైలీ ఆఫీస్కి వెళ్తున్నారు, అందుకని పిల్లలకి స్కూల్ ఉన్న సెలవైనా రోజు నాకు లంచ్ బాక్స్ అయితే చేయక తప్పట్లేదు. ఇక రెసిపీలోకి వస్తే తోటకూర రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసము నేను ఇక్కడ సగం గ్లాసు శనగపప్పు అయితే తీసుకొని కడిగి ఒక బాక్స్లో బాక్స్లో ఎందుకంటే నేను మళ్ళీ ఇది విడిగా ఉడికించకుండా రైస్తో పాటు రైస్లో శనగపప్పు కలవకుండా ఉంటుందని ఇలా బాక్స్లో పెట్టి రైస్ కుక్కర్లో రైస్తో పాటు బాయిల్ చేసేస్తాను. కుక్కర్లో ఉన్న రైస్కి సరిపడినన్ని వాటరు, అలాగే శనగపప్పుకు సరిపడినన్ని వాటరు వేసుకొని అయితే కుక్ చేస్తున్నాను. ఇలా కుక్ చేసినట్టయితే శనగపప్పు మరీ మెత్తగా అయిపోకుండా కొద్దిగా మనకి పలుకుగా పప్పుగా ఉంటుంది. అందుకని కుక్కర్లో విడిగా శనగపప్పును కూడా పెట్టాను. ఇప్పుడు తోటకూర రైస్